తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 8వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే తొలి పొలిట్ బ్యూరో సమావేశం కావడంతో నామినేటెడ్ పదవుల ఆశావాహులు ఈ భేటీపై ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతుండటంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీతో పాటు కూటమి పార్టీలకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉండడంతో 8వ తేదీన జరిగే సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి తరపున అభ్యర్థిని ఎవరిని నిలపాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన బాధిత బాలికను మంత్రి పరామర్శించారు. బాధిత తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘటన అత్యంత దారుణం, అవమాననీయం, అమానుషమన్నారు. ఈ ఘటనలో హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించామని అన్నారు. పాపకు ఎటువంటి ప్రమాదం లేదని, పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు. మనుషుల మనస్తత్వాల్లో మార్పు తేవాలని ఆయన అన్నారు. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనో ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పకుండా, ఎందుకంటే నేను డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి. వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని మనం పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం, మరి సిఐ గారు కూడా, నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తాం. ఏదేమైనా కూడా ఇటువంటి ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో ఇటువంటిని పూర్తిగా సమూలంగా ఆలోచనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్లో ప్రభుత్వానికి సాయం చేయడంలో ఐఎన్పిఆర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్ శుక్లా అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, నిర్ణయాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా వాటిపై సంపూర్ణ అవగాహన కల్పించడంలో ఉపయోగపడుతుందన్నారు. అలాగే జిల్లాలో జరిగే కార్యక్రమాలను, ప్రమాదాలను, సమస్యలను, వైరల్ అయ్యే వార్తలను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే జరిగే అనార్థాలను తగ్గించడానికి, అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా మాట్లాడారు. ప్రభుత్వ పరిపాలనలో మీడియా స్ట్రాటజీగా కౌంటర్ ఫాల్స్ ప్రొపగాండా, ఫీడ్బ్యాక్ లూప్ ఫర్ ఇంప్రూవింగ్ గవర్నెన్స్, ఎడ్యుకేటింగ్ పబ్లిక్, బ్రాండ్ బిల్డింగ్ అంశాలను వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలందరూ మీడియా ఈవెంట్ మానిటరింగ్ టీం క్రియేట్ చేసుకోవాలని సూచించారు. 24/7 ఫీడ్బ్యాక్ ఇచ్చేలా మెకానిజం తయారు చేయాలన్నారు. వైరల్ అయ్యే వార్తలను వెంటనే నిర్ధారణ చేసుకోవాలన్నారు. అందరికంటే ముందుగా స్పందించాలని, ఈ విషయంలో సీఎంఓ, ఐఎన్పిఆర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఫలితాలు సాధించిన స్టోరీలను వెంటనే ఐడెంటిఫై చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏఐ టూల్ తయారు చేయడం జరిగిందన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి మానస పుత్రిక అని అభివర్ణించారు. ఏఐ టూల్ ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు. ఈ మేరకు ఒక డాష్ బోర్డును తయారు చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. Media will start writing their own narrative, their own side. So responding is very important, sir. Next important suggestion is seamless coordination with CMO and INPRs. We need to get right information at the right time. So today, national media is very much interested in Andhra Pradesh. A simple issue will become district issue, state issue, and within hours, it will become a national issue. So we need
that right information coming at the right moment, sir. So this seamless coordination is very important. And last but not the least, collectors and SPs travel extensively. They see so many good things happening. We need to talk positive about the government. We need to highlight these good things which are happening in the district. And if we come to know, we'll create testimonials. We'll prepare those human stories and tell the outer world about the good things which government is doing, sir. So these are my suggestions, sir. Sir, if you permit the AI tools, sir, I would like to show everyone, sir. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడేలా చేశారన్నారు. డ్రైన్ల ప్రక్షాళనకు 90 కోట్ల నిధులు కేటాయించారని, గుర్రపు డెక్క తూడు తొలగింపు పనులను చేపడతామన్నారు. ఆగర్రు, సంగం చెరువు, ఆగర్తిపాలెం, వెలివెల, పాలకొల్లు రూరల్, వరిదనం గ్రామాలలో 231 మంది రైతులకు 500 ఎకరాల్లో 5.67 లక్షల విలువైన 150 క్వింటాల వరి వంగడాలు 80% సబ్సిడీపై అందజేశామన్నారు. యలమంచిలి లంక గ్రామంలో పశువులకు సంబంధించి దాణాను మంత్రి నిమ్మల రామానాయుడు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆదుకుంటానని భరోసా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, పాడి పంటలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడకుండా సివిల్ సప్లై మీద 35,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 1,634 కోట్లు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఆదుకునేందుకు ఇప్పటికే 1,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని వివరించారు. మిగిలిన 634 కోట్లు వారం రోజుల్లో జమ చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరదలు, అకాల వర్షాలకు నష్టపోయిన లంక, ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శాస్త్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం. అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా, కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి. రెండవది, ఏదైతే ఇత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమళ్ళు మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా 80% సబ్సిడీతో, అంటే దగ్గర 900 రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని 200 రూపాయల 220 రూపాయలకి, అంటే కేవలం 20% మాత్రం మీరు చెల్లిస్తే, 200 రూపాయలు చెల్లిస్తే మీకు 30 కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది. ఇదిగా చెప్తూ ఉన్నా, ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి. మాకు ఎన్ని కష్టాలున్నా, ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా, ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు ఇంటూ శాసనసభ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఇతరులను కూడా నియంత్రించగలరని బ్రహ్మకుమారిస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం చైర్పర్సన్ రాజయోగిని బ్రహ్మకుమారి ఆశాదీది అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, అలా చేసినప్పుడు మానసిక శక్తి దృఢంగా ఉంటుందని, మన మనసు నియంత్రించుకున్నప్పుడే గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతారని పేర్కొన్నారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నందు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం, రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్, ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్స్ ఆన్ రెన్యూవింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారిస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం చైర్పర్సన్ రాజయోగిని బ్రహ్మకుమారి ఆశాదీది పాల్గొన్నారు. అనంతరం ఆశాదీది ప్రసంగిస్తూ విభిన్న వర్గాలు, వృత్తుల వారు ముఖ్యమైన విషయాలు తెలుసుకునేందుకు సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకు అమరావతి సచివాలయంలో ఎమ్మెల్యేలు, అధికారుల కోసం ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయించారని తెలియజేశారు. మన మనస్సు నియంత్రించుకున్నప్పుడే గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతారని పేర్కొన్నారు. అందరూ మనల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అంతర్గత శక్తిని దృఢంగా ఉండాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, అలా చేసిన మానసిక శక్తి దృఢంగా ఉంటుందని తెలియజేశారు. Every day they would change. And Chandrababu Naidu, when he used to go by the lift to his office, he would read that daily. And then he contacted the center in Hyderabad and he was quite impressed by it. Then he started to know more and more about it. Later he went to Mount Abu also, and he also gave land
in Hyderabad, where we have built a beautiful, beautiful retreat center called Shanti Sarovar. And I feel happy to share with you, he was the first person, first politician who had the background of value-based life, and he respected it, and he wanted this to be given to his MLAs and the officers also. మన కాన్షియస్నెస్ సెల్ఫ్ రియలైజేషన్ ఏ విధంగా రావాలి, మన సెల్ఫ్ కాన్షియస్నెస్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన యాంగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన యుగోని ఎలా సపోర్ట్ చేసుకోవాలి, మనము జెలసీ లేకుండా ఏ విధంగా ఉండాలి, ఇలాంటి మంచి మంచి అంశాలతోటి వారు ఎన్నో మంచి విషయాలు ఈ గుడ్ గవర్నెన్సెస్ కోసం వారు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు తెలియజేసి విందాము అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినాను. నేను చెప్పేది విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అమ్మవారి దర్శనం అనంతరం వారికి వేద పండితులు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రము చిత్రపటం అందజేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు 2 ఏళ్లుగా జలకళ లేక వెలవెలబోయాయి. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను దాటి కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీలోకి పరుగులు పెట్టాయి. ఎగువ నుంచి 3,61,455 క్యూసెక్లు శ్రీశైలంలోకి వస్తుండగా డ్యాం 10 గేట్లను ఎత్తి 4,02,076 క్యూసెక్లు దిగువన నాగార్జున సాగర్లోకి పంపుతున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు 2 ఏళ్లుగా జలకళలేక వెలవెలబోయాయి. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయాయి. కానీ ఈ ఏడాది ప్రకృతి కరుణించింది. రాష్ట్రంలో కురిసిన వానలు, ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలకు వరద భారీగా రావడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను దాటి కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజ్లోకి పరుగులు పెట్టాయి. ఎగువ నుంచి 3,61,455 క్యూసెక్కులు శ్రీశైలంలోకి వస్తుండగా డ్యాం 10 గేట్లను ఎత్తి 4,02,076 క్యూసెక్కులు దిగువన నాగార్జున సాగర్లోకి పంపుతున్నారు. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు సాగర్ గేట్లను ఎత్తివేశారు. తొలుత 11 గేట్లను మాత్రమే ఎత్తగా సాయంత్రానికి 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,53,684 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సాగర్కు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 582 అడుగులకు చేరింది. సాగర్కు 3,23,748 క్యూసెక్కుల వరద వస్తుంటే క్రస్ట్ గేట్ల ద్వారా 1,53,684 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,516 క్యూసెక్కులు, మొత్తం 1,94,200 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద పులిచెంతల ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి 26,083 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, కొత్త కస్టమర్లను ఆహ్వానించేందుకు యూనియన్ సమృద్ధి పేరిట కొత్త డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోనల్ హెడ్ సివిఎన్ భాస్కర్రావు తెలిపారు. ఇందులో సాధారణ ప్రజలకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.15% వడ్డీ ఇస్తుందన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ల సేకరణ కోసం ఆకర్షణీయమైన కొత్త వడ్డీలను ప్రవేశపెట్టి నిర్వహించిన 333 రోజుల పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా నిన్న నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ విజయవాడ జోనల్ హెడ్ సివిఎన్ భాస్కర్రావు మాట్లాడుతూ తమ కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, కొత్త కస్టమర్లను ఆహ్వానించేందుకు యూనియన్ సమృద్ధి పేరిట కొత్త డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఇందులో సాధారణ ప్రజలకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.15% వడ్డీ ఇస్తుందన్నారు. కొత్త వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను గురించి చెబుతూ దీని కింద ఎన్పిఏ రుణ గ్రహీతలు తమ బకాయిల్లో 30 నుంచి 90% వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉందన్నారు. బకాయిలు చెల్లించిన వారంతా తాజా రుణాన్ని పొందవచ్చన్నారు. బ్యాంకు మండల ఉపాధ్యక్షుడు ఎం సీతారామరావు, ఏ శారదామూర్తి, ఎన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం నియోజకవర్గం ఒంగుటూరు మండలం ఓండ్రంపాడులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఇంట్లో సామగ్రితో పాటు ఓ టీవీఎస్ మోపెడ్ 50,000 నగదు, పొలం దస్తావేజులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. సాంప్రదాయ కళలను పరిరక్షించుకోవాలని సంగీత విద్వాంసుడు కేవి బ్రహ్మానందరావు చెప్పారు. తెలుగు కళావాహిని, శ్రీ కళాభారతి, సంగీత సామ్రాట్ కళా సంస్థ, కేవి బ్రహ్మానందరావు కళావేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదికపై నిన్న తిరుపతికి చెందిన కళాకారులు భారతనాట్య ప్రదర్శన, నాట్యాచారిణి కె శ్రీదేవికి ఆత్మీయ సత్కారం, సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రహ్మానందరావు మాట్లాడుతూ కళాకారులు సాంస్కృతిక వారధులని, వారి సేవలను గుర్తించి ప్రోత్సహించాలని చెప్పారు. శ్రీ కళాభారతి వ్యవస్థాపకుడు సింగంశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ కళా సంస్థలు ప్రజాసేవలో భాగస్వాములు కావాలని సూచించారు. చాలా ఓపికగా విద్య నేర్పే గురువు కూడాను. ఇలాంటి వాళ్ళని మనమందరం కూడా ప్రోత్సహించాలి. వాళ్ళ విద్యార్థులకి, శ్రీదేవి గారికి, వారి భర్త బాలాజీ గారికి అందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం నిర్వహణలో నాతో పాటు పాల్గొన్న శ్రీ చింతకాయల చెట్టిబాబు గారు, వారి ఇంకా ఇతర సంస్థలు కూడా ఈ కోఆర్డినేషన్గా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున జరిపించాం. మళ్ళీ భగవంతుని దయ వల్ల, మన అమ్మవారి దయ వల్ల ఇంకోసారి వాళ్ళ యొక్క పూర్తి కార్యక్రమాన్ని మనం చూడాలని ఆ కనకదుర్గాదేవిని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం మేము ఇంత దూరం రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి చింతకాల చిట్టిబాబు వారికి కూడా మా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మా పిల్లలు చక్కటి ప్రదర్శన చేసి చూపించారు. నారాయణతో నమో నమో, ఇంకా బ్రహ్మ కడిగిన పాదము, ఎన్నో మహా అద్భుతాలు కూడా మేము చేసాము. మొన్న రాజమండ్రికి కూడా వెళ్ళాము. నౌకా చరిత్ర కూడా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో మీకు అందరికీ కూడా నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.